అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. దీని ఉద్దేశం ఇంతకు ముందు మాట్లాడినటువంటి వారు చెప్పారు. ముఖ్యంగా జూన్ 4వ తారీఖున ఎందుకు ఈ సదస్సుని జూలై 4వ తారీఖున ఎందుకు ఈ సదస్సుని నిర్వహిస్తున్నాం, దీని ప్రాధాన్యత ఏమిటి అనేటువంటి విషయంకి వచ్చినప్పుడు, తెలంగాణ సాయుధ పోరాటం ఏదైతే ఉన్నదో ఆ పోరాటంలో ముఖ్యంగా భూమి కావాలి, భుక్తి కావాలి, ఈ దేశం విముక్తి కావాలి అని చెప్పి ఆనాటి కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో సాయుధ పోరాటం అనేటువంటి కొనసాగింది. ఆ సాయుధ పోరాటంలో మొట్టమొదటిసారిగా సాయుధ పోరాటానికి ప్రజాయుద్ధ పందా వెలుగులో పోరాడండి, ఈ ఫ్యూడల్ దోపిడీ వ్యవస్థ ఏదైతే ఉందో దాన్ని కూలదోయండి అని చెప్పి దొడ్డి కొమరయ్య గారు జూలై 4వ తారీఖున శాంతియుత పద్ధతులలో ప్రదర్శన జరుగుతుంటే ఆ ప్రదర్శన మీద భూస్వాముల గూండాలు దాడి చేశారు. ఆ దాడిలో దొడ్డి కొమరయ్య గారు మరణించాడు. తొలి అమరవీరుడు తెలంగాణ పోరాటంలో అమరత్వం పొందినటువంటి ఒక సందర్భాన్ని తీసుకొని ఇక సాయుధ పోరాటమే మార్గం, భూమి కావాలంటే ప్రజలకి ఆ భూమిని భూస్వాముల చేతుల్లో ఉన్నటువంటి దాన్ని పంచాలంటే సాయుధ తిరుగుబాటు తప్ప మరొక మార్గం లేదని చెప్పి అది ప్రజాయుద్ధ పంద మార్గంలో ప్రయాణించండి అని చెప్పి ఆనాడు పిలుపు ఇవ్వటం అనేటువంటి జరిగింది. ఆ పిలుపుకి ఎంతో ప్రాధాన్యత నాటి నుండి ఈనాటి వరకు ఉన్నది అనేటువంటి చెప్పి మేము ఈ సందర్భంగా ఈ సదస్సు రోజు దాని ప్రాధాన్యతని వివరించడం కోసం ఈ సదస్సు నిర్వహిస్తున్నాం. అందుకోసమే ఈ రోజు వరకు దాదాపు 80 కోట్ల మంది ప్రజానీకానికి దున్నుకోవటానికి భూమి లేనటువంటిది ఉన్నది. అందుకోసం భూమి ప్రాధాన్యత ఈనాటికి కూడా చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి అంశంగా ఉన్నది. ఆ భూమి అంతా ఇవాళ భూస్వాముల చేతిలో, కార్పొరేట్ పెట్టుబడిదారుల చేతిలో, ప్రభుత్వం చేతిలో ఉన్నటువంటి ఒక స్థితి ఉన్నది. అందుకోసమే భూమికి నాటి నుండి ఈనాటికి కూడా ప్రాధాన్యత ఉన్నదనేటువంటి ఒక విషయాన్ని స్పష్టపరచడం కోసమే ఈ సదస్సుని నిర్వహిస్తున్నాం. ఆ భూమిని ఎలా సాధించగలం అనేటువంటిది అంటే ఆ భూమిని తిరిగి ఆనాటి పిలుపు ఏదైతే ఉన్నదో సాయుధ తిరుగుబాటు, సాయుధ పోరాటం అనేటువంటి పిలుపునిచ్చారో ఆ పోరాటానికి ఈరోజు కూడా ప్రాధాన్యత ఉన్నది అనేటువంటి చెప్పి మరొకసారి మేము స్పష్టం చేయదలుచుకున్నాం. 5 సంస్థలు భూమి సమస్య అనేటువంటిది లేదు, ఆ భూమి సమస్య అనేటువంటిది ప్రాధాన్యత కలిగినటువంటిది కాదు, దేశంలో పెట్టుబడిదారి వ్యవస్థ వచ్చేసింది, అందుకోసమే సాయుధ తిరుగుబాటు అవసరం లేదనేటువంటి పద్ధతులలో కొన్ని కుక్కమూతి పిందెల్లాగా ముందుకొచ్చి దాని ప్రాధాన్యతని దెబ్బతీసేటువంటి విధంగా వాళ్ళు వ్యవహరిస్తున్నటువంటి ఒక స్థితి ఉన్నది. అది కాదు, ఇదే అనేటువంటి చెప్పి మేము చెప్పదలుచుకున్నాం. అందుకోసమే తెలంగాణ సాయుధ పోరాటం ప్రాధాన్యత అనేటువంటిది అంటే తిరుగుబాటు, సాయుధ తిరుగుబాటు. 1917లో రష్యాలో లెనిన్ నాయకత్వంలో సాయుధ తిరుగుబాటు ద్వారా మాత్రమే ఆ దేశంలో విముక్తి అనేటువంటిది జరిగాయి. అట్లాగే తిరిగి చైనాలో మావో నాయకత్వంలో దున్నేవానికే భూమి ప్రాతిపదిక మీద చైనాలో కూడా సాయుధ తిరుగుబాటు ద్వారా మాత్రమే ఆ దేశం విముక్తి అనేటువంటిది జరిగింది. దాని తర్వాత భారతదేశానికి వచ్చినప్పుడు భారతదేశంలో కూడా విముక్తి అనేటువంటిది ఎలా జరుగుతుంది అనేటువంటి విషయంలోకి వచ్చినప్పుడు అది సాయుధ తిరుగుబాటు ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది అనేది చెప్పి తెలంగాణ సాయుధ పోరాటం మనకి తెలియజేయబడుతుంది. అందుకోసం ప్రపంచవ్యాప్తంగా భారతదేశానికే పరిమితం కాలే తెలంగాణ సాయుధ పోరాట పంద, లేదా తెలంగాణ ప్రాంతానికే పరిమితం కాలే, ప్రపంచవ్యాప్తంగా ఈ పంద వెలుగెత్తాల్సినటువంటి అవసరం ఉంది. ఈ పందా ద్వారా మాత్రమే ప్రపంచవ్యాప్తంగా విప్లవాలు సాధించాం. భారతదేశంలో కూడా ఈ సాయుధ తిరుగుబాటు ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది అనేటువంటి ఒక విషయాన్ని మరొకసారి స్పష్టం చేసేటువంటి ఒక దాంట్లో భాగంగానే 4వ తారీఖున సదస్సుని నిర్వహిస్తున్నాం. ఈ సదస్సుకి అన్ని రాజకీయ పార్టీలు, ముఖ్యంగా విప్లవ శ్రేణులు, రైతాంగం అందరూ హాజరై జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాం.
ఇక రెండు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.